ల్యాంకో శ్రీధర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ 14న మా 1.5 year కష్టం సంతాన ప్రాప్తి రూపంలో థియేటర్స్లో పురుడు పోసుకుంది. సో మీ అందరూ అంటే ఒక పాజిటివ్ అంటే చిన్న చిన్న రక్త మార్కులు కూడా ఉంటాయి బిడ్డతోని. డెఫినెట్గా 95% ఆఫ్ ద మీడియా అందరూ కూడా దాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళి ఆ జనాలు కూడా ఈ బేబీని మా బేబీ అనుకునేలాగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే మేము ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో తీసామంటున్నారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ మా ప్రొడ్యూసర్స్కి వెళ్తుందండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా మన సినిమా మన కాన్సెప్ట్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడాలి అని చెప్పి వాళ్ళు ఆ కన్విక్షన్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనలాంటి ఒక చిన్న సినిమాని ఇంత బజ్ క్రియేట్ చేసినందుకు మా శ్రీధర్ రెడ్డి గారికి, మా నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో కొంతమంది రివ్యూవర్స్ ఇటువంటి సినిమాకి ఇంత హెవీ క్లైమాక్స్, ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ కావాలని అడిగారు. అండ్ కొంతమంది ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అడిగారు. సో మన చేతికి ఉండే ఫింగర్స్ ఒకలాగా ఉండవు, పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా మేము అందరి పర్స్పెక్టివ్స్ తీసుకొని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో వచ్చేలా చూస్తాము. బట్ మేము పెరుగుతూ చూస్తూ వచ్చిన సినిమాలో ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి అని మేము చూసిన సినిమాని మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మా హీరో హీరోయిన్, మా హీరో గారు అంటే సెకండ్ సినిమాకి ఇటువంటి ఒక డేరింగ్ సబ్జెక్ట్ ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడే డేరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే ఒక డీగ్లామ్ పాత్రను కూడా ఆయన చేయడానికి వెనుకాడలేదు. అండ్ క్యారెక్టర్ కోసం అన్ని విధాలుగా కష్టపడి ప్రమోషన్స్ కూడా అన్ని విధాలుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ బ్రో, మీరు డెఫినెట్గా యూ రీచ్ హైట్స్. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతున్నారు డెఫినెట్గా. అండ్ మా చాందీ గారు అంటే ఈ సినిమాకి ఈ కథకి ఒక వాల్యూ ఉండాలి ఫేస్ అని చెప్పి ఈ కథ చెప్పడానికి చాందీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను నిజంగా వినగానే యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చేసారు. అండ్ ఈ సినిమా కోసం తను కూడా ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేస్తూ ఈవెన్ ప్రమోషన్స్కి ఇవాళ మార్నింగ్ వరకు కూడా అంటే నేను మొత్తం ప్రమోషన్స్ చేసి హీరో హీరోయిన్ వచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రమోషన్స్కి వెళ్తున్నారు. నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ యూ బోత్ ఆన్ బోర్డ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మా మురళి మావగారు, అందరూ డీజేటీలు మా ఫాదర్ తర్వాత ఇప్పుడు చైతన్య మావగారు లాగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఇచ్చిన టగ్ ఫర్ పర్ఫార్మెన్స్ థియేటర్లో అందరూ కూడా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ మా మిగతా కాస్ట్ మన తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, అభినవ్ గోమట గారు అవ్వచ్చు, వెన్నెల్ కిషోర్ గారు అవ్వచ్చు, అందరూ రోలింగ్ టైటిల్స్ వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకి దోహదపడ్డారు. థ్యాంక్స్ లాట్ అందరికీ. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ ఇన్క్లూడింగ్ మా ఆఫీస్ డ్రైవర్స్, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ లాట్. చివరిగా ఒక్క మాటతో ముగిస్తానండి. అంటే మన నెగిటివిటీ ఏ రేంజ్కి వచ్చామంటే నిన్న ఐబొమ్మని సపోర్ట్ చేసే రేంజ్కి వచ్చాం ఇప్పుడున్న కాలంలో. సో నేను అనేది ఏంటంటే నెగిటివిటీని తగ్గిద్దాం, తెలుగు సినిమాని ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని బతికిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరోసారి సంజీవ్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తర్వాతే మాట్లాడతాము. ఓకే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సినిమా 14th రిలీజ్ అయిన తర్వాత అంటే మేము అనుకున్నట్టుగానే వెరీ గుడ్ అప్రిసియేషన్ దొరికింది మా అందరికీ. సో ఈ జర్నీలో అపార్ట్ ఫ్రమ్ మా క్యాస్ట్ అండ్ క్రూ కాకుండా టుడే ఐ వాంట్ టు రియల్లీ మెన్షన్ అబౌట్ two groups అన్నమాట. వన్ ఈజ్ మై PROs GSK మీడియా శ్రీనివాస్ అండ్ సురేష్, అండ్ మన హౌస్ఫుల్ మీడియా సోషల్ మీడియా ప్రమోషన్ ఏజెన్సీ హౌస్ఫుల్ మీడియా వినీత్, సందీప్, సతీష్. వీళ్ళు నిజంగా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒక చిన్న సినిమా అంటే చాలా భయాలు ఉంటాయి. రిలీజ్ అయిన వెంటనే వచ్చారు మనం పోరాడదాము అని చెప్పేసి. సో ఇమ్మీడియట్లీ అంటే విక్రాంత్ అండ్ చాందిని ఎంత రెడీగా ఉండనో వీళ్ళు కూడా పాపం ఎవ్రీ అవర్ అంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రమోట్ చేద్దాం అంటే చిన్న సినిమా కొత్త ఆల్మోస్ట్ అంటే మాకున్న స్టార్ కాస్ట్తోని ప్రజలకు రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఒక సాధనాలు అయ్యి నిజంగా ఎవ్రీ మినిట్ ఏ విధంగా చేద్దాం అనేది దేవర్ విత్ అస్ అండ్ ఈ మూమెంట్ వరకు. అండ్ దే ఆర్ రియల్లీ అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్స్
ఈ సక్సెస్ రావడానికి. సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్, బోత్ GSK మీడియా అండ్ హౌస్ఫుల్ మీడియా. థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే రిమైనింగ్ మీడియాకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే బలం ఇచ్చారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి. అలాగే ఈరోజు మమ్మల్ని అభినందించడానికి వచ్చిన యూనో మై క్లోజ్ యూనో అంటే నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి లగడపాటి శ్రీధర్ గారు. హీ వాజ్ విత్ మీ ఆల్వేస్. అంటే ప్రతి సినిమాకు ఫస్ట్ క్రిటిక్ అండ్ ఎప్పుడు వెనకుండి నన్ను ప్రోత్సహిస్తుంటారు. థ్యాంక్స్ అ లాట్ సార్. అగైన్ యూనో ఈ టైంలోనే వెనక ఉండేవాళ్ళు ఎవరు, యూనో మన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అనేది కొండంత బలంగా ఉంటుంది ఇలాంటి సమయాలలోనే. సో ఇట్ గేవ్ అస్ హ్యూజ్ ఎనర్జీ సార్. అండ్ అలాగే ప్రభు గారు యూనో ఈ సినిమా చూసి చాలా నచ్చి యూనో హీ లవ్ ద మూవీ అండ్ హీ కేమ్ టు సపోర్ట్ అస్. అలాగే నాగేంద్ర గారు కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు. హీ వాజ్ విత్ మీ, హీ గేవ్ ఆల్ ద సపోర్ట్ టు మీ. అంటే అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఫైనల్లీ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు విక్రాంత్ అండ్ చాందిని. దేవర్ అంటే ఇలా సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ ప్రతి సినిమాకు ఇప్పుడు ఒక పెద్ద కార్ బ్రాండ్ టొయోటో కొత్త వెర్షన్ రిలీజ్ చేసినా కూడా రివ్యూస్ కొన్ని రకాలుగా ఇస్తారు, కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటారు. అంటే మంచి రివ్యూస్ తీసుకొని వాళ్ళు ఉత్సాహంగా మేము పోరాడతాం సార్ అని చెప్పేసి లాస్ట్ 5 daysగా వాళ్ళు చేసిన పోరాటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇది కదా మనకు కావాల్సింది అని అనిపించింది. థ్యాంక్స్ లాట్ గైస్. అండ్ ఫైనల్లీ మురళీధర్ గౌడ్ గారు, Day 1 ఎలా అయితే మీరు అసెట్ అవుతారో స్క్రిప్ట్ రాస్తే అనుకున్నామో, టుడే ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అలాగే మరో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. అంత ఉత్సాహంగా అనిపించట్లేదు ఇటు సైడ్ నుంచి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈవెంట్ కొనలో ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, మా బోత్ మధుర ఎంటర్టైన్మెంట్ తరపున, నిర్వి ఆర్ట్స్ తరపున, ఎంటైర్ సంతాన ప్రాప్తిరస్తు టీం తరపున అభినందనలు, శుభాకాంక్షలు. ప్రేక్షక మహాశయులు ఎవరైతే ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం ఈ కళామ తల్లి చూపులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సినిమాని తెలుగులో మేము చక్కగా తీర్చిదిద్ది మేము ముందుంచాం. మీరు చూపిన ఆప్యాయతకి, ఆదరింపులకి మాకు చాలా సంతోషం. కానీ ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇది తెలుగులోనే తీసాము అంటే చాలా తెలుగు భాషకి చాలా కంపెనీ తీదనం ఉంది. అందుకే మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, రైట్? ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను. మన ప్రతి క్యారెక్టర్, ప్రతి పాత్ర ముందర ఉన్నటువంటి ఆల్ఫాబెట్ అక్షరానికి చాలా మధురమైన భావన ఉంది. ఈ సినిమాని తీసినప్పుడు మేము ఫస్ట్ మనం మధురా శ్రీధర్ గారు అనగానే ఫస్ట్ మొదలలో ఏముంది, మధురమైన ఒక సినిమాకి శ్రీకారం చుట్టాలని మధురా శ్రీధర్ గారు స్టార్ట్ చేస్తే, నిర్వి ఆర్ట్స్ తరపున హరి అనే నేను మీరు నవ్వాలి, నవ్వుతూ ఉండాలి అని దాంతో హారతి పట్టి స్వాగతం పలికి సంజీవ్ ఎస్ అని స్టార్ట్ అంటే బాగా కష్టపడి కళ్యాణి కష్టపడి కమనీయంగా ఆ పాత్రలో పోషించి మా చేతు విక్రాంత్ దాన్ని చెమటోడ్చి మీ ముందు పెడితే మిగిలిన మా టీం అంతా కూడా టాస్క్ని తపనతో టాలెంటెడ్గా కంప్లీట్ చేసి మీ ప్రేక్షకులకు ఇస్తే ఆడియన్స్ అందరూ కూడా ఆదరించి ఆహో ఆసం అని చెప్పి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా మనం దీనిలో ఒక చిన్న సందేశం ఇచ్చాం. మనం కొద్దిగా మత్తు పదార్థాలకి, స్మోకింగ్, డ్రింకింగ్కి కొద్ది దూరంగా ఉంటూ
కొంచెం మన జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా మీ అందరికీ కూడా ఈ నిర్భయ ఆర్ట్స్ తరపున, మధుర తరపున మరిన్ని సినిమాలు మీ ముందుంచి మీకు చిన్న చిన్న సందేశాన్ని సున్నితంగా ఇస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో ఫాదర్ రోల్ ప్లే చేసిన మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇన్షర్ట్కి ఒక వాల్యూ ఉంటుందండి సినిమాలో, అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళు తర్వాత చూడండి. ఇప్పుడు మార్పు చెంది వచ్చారనమాట ఆయన ఇన్షర్ట్ కిందకి తీస్తే. ఏంటండి అంతేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేడం గుర్తు చేసినట్టుగా యాక్చువల్గా నేను ఈరోజు అదే గెటప్లో మేము అందరి ముందు మాట్లాడాలని అనుకున్నాను, నా సంతోషాన్ని వ్యక్తపరచాలని అనుకున్నాను. సంతాన ప్రాప్తిరస్తు అనేది ఒక ప్రతి మహిళకు కావలసినటువంటి ఒక అంశం. అటువంటి సున్నితమైనటువంటి ఒక కథా వస్తువుని తీసుకొని సంజీవ్ రెడ్డి గారు అద్భుతంగా తీసినటువంటి సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మేము ఆశించినట్టుగానే సినిమా విజయవంతమైంది, మీ అందరి అభిమానం పొందింది. ప్రేక్షకులందరూ చూసిన వాళ్ళు బాగుంది అని ప్రశంసిస్తున్నారు. అది చాలు, ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకి, దర్శకులకి, నా తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో. అలాగే ప్రతి సినిమాలో కూడా చాందిని చౌదరి ఎప్పుడూ సినిమాకి సోల్గా ఉంటారు. తన పర్ఫార్మెన్స్తో ఆ సినిమాకి ఖచ్చితంగా బూస్టప్ చేస్తారు, తన పార్ట్ని చాలా బలంగా ప్లే చేస్తారు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక పెళ్ళైన అమ్మాయిగా ఎంతో అద్భుతమైన రోల్ని పోషించిన చాందిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయవంతంగా ఇంతవరకు తీసుకొచ్చారు. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గెస్ట్ కింద మమ్మల్ని విష్ చేయడానికి మా వెల్ విషర్స్ శ్రీధర్ గారు, నాగేంద్ర గారు అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు గారు మీ ఇంటర్వ్యూ చూశానండి, ఎంత చక్కగా చెప్పారు మా సినిమా గురించి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారితో ఆ రోజు ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే 1:45 మాట్లాడాను బయట. ఎంతో చక్కగా, ఎంతో మంచిగా నన్ను గైడ్ చేస్తూ చాలా ఇన్సైట్ఫుల్గా నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. మా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి ఇంత ప్రేమ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోలేదు. అంటే డెఫినెట్లీ ఇష్టపడతారు అనుకున్నాను, కానీ ఈ టూర్లకి దానికి వెళ్తున్నప్పుడు ఆ క్రేజ్, ఆ ఎనర్జీ అయితే మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. నేను అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ సినిమా. ఇలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు, ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నాకు మంచి పేరు వస్తుందంటే అది కేవలం మీరు దిద్దిన ఈ క్యారెక్టర్ వల్లే, మీరు రాసిన క్యారెక్టర్ వల్లే. ఈ క్యారెక్టర్కి మంచి డైలాగ్స్ ఇచ్చిన మా కళ్యాణ్ గారు అండ్ ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే అంతా రాసిన దావుద్ షేక్ గారు, యూ 3 ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్టోరీ అండి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అండ్ ఈ సినిమాకి సోల్ అయిన మా ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ నా కో-యాక్టర్ అండ్ మై ఫ్రెండ్ విక్రాంత్, నీ యొక్క గ్రోత్ గురించి స్పార్క్ నుంచి ఈరోజు అందరు చూస్తున్నారు. నీ హార్డ్ వర్క్ అది మేమందరం చూసాము. ఇక మీదట ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతోని ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఇంకా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రాంత్. అండ్ అజయ్ అర్సాదా, I'm so happy with the love you're receiving today in terms of the song and the background music. And alani Sunil Kashyap garu సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ ప్రతి పాట ఒక మంచి షార్ట్ బస్టర్ అవుతుంది ఈరోజు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి ఇలాంటి ఒక మంచి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఎందుకంటే మంచి పాయింట్లు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాం, అది చాలాసార్లు ఏంటంటే చిన్న సినిమా అయ్యేసరికి ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనేలాగా ఉండి కొంచెం ఫుట్ ఫాల్స్ అవి తగ్గుతూ ఉంటాయి.
కానీ చిన్న సినిమాను కూడా ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను కూడా ఎంతో ప్రేమిస్తూ ఈరోజు ప్రతి ప్లేస్లోని మంచిగా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. దానికి మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి కాన్సెప్ట్లు బతుకుతూ ఉంటాయి, ఇంకా కొత్త కొత్త లైన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి అండ్ ఆడియన్స్ అండ్ మీడియా. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ మళ్ళీ మంచి పాత్రలతో మంచి సినిమాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. చాందిని గారు, మేము కూడా వెయిట్ చేస్తుంటాం మీ దగ్గర నుంచి వచ్చే పాత్రలు పర్ఫార్మెన్స్ కోసం. అలాగే మన మీడియా కూడా ఇప్పుడు కూడా మంచి సినిమా. యా ప్లీజ్. మా నాన్నగారు మురళీధర్ గౌడ్ గారు, ఐఎమ్ సో సారీ, ఈ హోల్ ప్రాసెస్లోని ఒక తెలియకుండానే ఒక బాండ్ ఫామ్ అయిపోయింది టు అ పాయింట్ దట్ ఐ జెన్యున్లీ లవ్ దిస్ మ్యాన్. సో థ్యాంక్ యూ సార్. అసలు అంటే ఒక ఆర్టిస్ట్ కింద కాకుండా ఒక కూతురులా నన్ను ట్రీట్ చేసినందుకు, నాకు అంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. నిజంగానే వాళ్ళిద్దరి మీద బాండింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సినిమాలు. నిజంగా ఆ సీన్ ఏదైతే ఉందో, నిజంగానే ఆయన వెళ్ళే సీన్ అదంతా కూడా నిజంగానే చాలా అద్భుతమైన ప్రేమని, ఎప్పుడు కూతుర్లు అంటే తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అది మనం స్క్రీన్లో చాలా స్పష్టంగా నీట్గా కూడా చూస్తాం అనమాట. ఎప్పటిలాగానే ఒక మంచి సినిమా వస్తుందంటే తెలుగు మీడియా కానీ లేకపోతే జర్నలిస్టులు అందరూ కూడా నెత్తిని పెట్టుకుంటారు. అలాగే బాలేదంటే కూడా అంతే అద్భుతంగా నీట్గా చెప్పి మా అందరికీ కూడా సరిచేస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా మీరందరూ జాయిన్ అయ్యారు. మీతో పాటుగా ఇవాళ ప్రభు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రభు గారిని ఈ సినిమా గురించి ఆయన ఒపీనియన్ని, ఆయన రివ్యూని కూడా ఆల్రెడీ చెప్పారు. మరోసారి ఆయన మాటల్లో విందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ పర్సన్స్ ఎవ్వరూ నాకు తెలియదు. మామూలుగా మనం ఏదైనా సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడమంటే అది మనకు అందరితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, చూసిన స్టార్స్ అందరితో మనకు ఒక ర్యాప్ ఉంటుంది కాబట్టి మాట్లాడతాం, సినిమా గురించి రాస్తాం, సినిమా గురించి కొంచెం అప్రిషియేట్ చేస్తాం. కానీ దీంట్లో ఏ ఒక్కరు నాకు తెలియదు. తర్వాత రివ్యూ చేస్తున్న టైంలో సినిమాల టైటిల్స్ చూస్తుంటే అక్కడ మధురా శ్రీధర్ అనేటువంటి పేరు ఒకటి నోన్ నేమ్, అది ఒక్కటి కనిపించింది తప్ప మిగతా ఎవరు, సరే మురళీ గారు ఆర్టిస్ట్గా తెలుసు, బట్ అయినా సరే కొత్త వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ఒక ఏ యాంగిల్లో అయితే ఒక డైరెక్టర్ ఒక సీన్ కానీ ఒక కథను కానీ కన్సీవ్ చేసుకున్నాడో దానికి ఎంతవరకు న్యాయం చేశాడు అనేటువంటి కోణంలో మాత్రమే మనం సినిమాని విశ్లేషించాలి తప్ప వీళ్ళెవరు, వాళ్ళ పర్సనల్ ఇదేంటి అనేటువంటిది మనకు అనవసరం. హౌ మచ్ ద ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫ్రమ్ క్లాస్ టు ద లాస్ట్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సంజీవ్ రెడ్డి గారు కూడా అనవసరం లేదు. ఐ రియల్లీ సేవ్ రియల్ బ్రదర్. చాలా చక్కగా సినిమాలో ప్రతి సీన్లో కూడాను అద్భుతమైనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ని ఎంత చక్కగా ఫీజ్ చేసుకున్నాడు అనేటువంటిది, ఒక డైరెక్టర్ ఎంత తపన పడితే, ఎంత కష్టపడితే, ఎంతగా తనను తాను హింసించుకుంటే, మదించుకుంటే ఒక సీన్ అనేటువంటిది కన్సీవ్ అవుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అన్నిటికంటే డేంజరస్ జోనర్. అది నవరసాలు అంటాం, నవరసాల్లో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అది తీసుకున్నదే ఒక పాయింట్, ఒక డిఫరెంట్ పాయింట్, మేల్ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఒక పాయింట్. అలాంటి పాయింట్ తీసుకొని దాన్ని చక్కగా డ్రైవ్ చేసినటువంటి విధానం చాలా బాగుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ను కానీ, మ్యూజిక్ తెచ్చుకుంటాం కానీ, ఏదైనా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తెర మీద కనిపించే పూచిక పుల్లకు కూడా పూచీకత్తు దర్శకుడిదే. ద క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు ద డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ చివరిదాకా రాదు, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో తెలియదు. అలాంటి ఒక సందిగ్ధంలో నలిగిపోయేటువంటి వ్యక్తి నిర్మాతలు. ఆ నిర్మాతలు ఆ కాన్ఫిడెన్స్ తన మీద ఉంచి ఇచ్చినందుకు, ఇంత మంచి చక్కని ప్రాజెక్ట్ ఇచ్చినందుకు అతను దాన్ని నిలబెట్టుకున్న విధానం రియల్లీ సింప్లీ సూపర్. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ పిఆర్ఓలు శ్రీనివాసు, సురేషు, మిగతా డైనమిక్ మీడియా అన్నారు, మిగతా మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. సినిమాలో విషయం లేనిది మేము మాత్రం ఎవరైనా చేయగలిగేది ఏమీ ఉండదు. సినిమాలో కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీడియా అనేటువంటిది, బలగం సినిమా అనేటువంటిది అని ఇదే థియేటర్లో కూర్చొని మేము చూస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్తో అలా స్పెల్ బౌండ్ అవుతూ ఆ సినిమాతో ట్రావెల్ చేస్తూ ద మీడియా హ్యాస్ ఓన్డ్ ద ఫిలిం. అలాగే ఎన్నెన్నో చిన్న సినిమాల విజయం వెనుక మీడియా ఉంది. ఈ రోజున ఒక మీడియా పర్సన్గా ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ద ఆనర్ గివెన్ టు మీ, నాట్ అలోన్, ఇట్ ఈస్ ద ఆనర్ గివెన్ టు అవర్ ఎంటైర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ. కాబట్టి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మా బాధ్యతను ఎవ్వరూ మాకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. వీ ఆర్ దేర్ ఫర్
ప్రమోటింగ్ ఏ గుడ్ ఫిలిం, టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం. కానీ కొన్ని చిన్న సినిమాల విషయంలో కొన్ని మరి ఎందుకు ఆ పిఆర్లో రిలేషన్స్లో లోపం ఏమో తెలియదు, కానీ కొన్ని మంచి సినిమాలు కూడా కిల్ అవుతున్నాయి, మనం చేయలేకపోతున్నామేమో అనేటువంటి బాధ, తపన, ఆవేదన కలుగుతుంది. నిజంగా ఈ మధ్య 2-3 మంచి సినిమాలు చూడటం జరిగింది. అయితే ఆ సినిమాలకి ఎందువల్ల మిస్ అయిందో తెలియదు, కానీ మీడియా సపోర్ట్ అనేటువంటి కొంత మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ మీడియా ప్రతి సినిమాని కూడాను, అలాగే ఆ పిఆర్ మెయింటెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీంట్లో రకరకాలటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి చిన్న సినిమాను రంధ్రాన్వేషణ అనేటువంటి కోణంలో కాకుండా కూర్చున్న దగ్గర నుంచి సినిమాని ఆస్వాదిద్దాం, సినిమాని ప్రేమిద్దాం, సినిమా తాలూకు ఇన్ అండ్ అవుట్స్ని మనం చక్కగా విశ్లేషిద్దాం. అసలు నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి 3 సార్లు ప్రెసిడెంట్గా చేశా. నన్ను సీనియర్ ఫిలిం క్రిటిక్ అంటారు. అసలు ఆ క్రిటిక్ అనే పదమే నాకు నచ్చదు. క్రిటిక్ అంటే విమర్శకుడు. ఎవరిని విమర్శిస్తారో, ఎవరిని విమర్శించే హక్కు ఎవరికి ఉంది? నోబడీ గాట్ రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. విశ్లేషణ అనేటువంటిది ముఖ్యం. ఒక సినిమాని పరామర్శించాలి, ఒక సినిమాని అభినందించాలి, ఒక సినిమాని ప్రోత్సహించాలి. అది మనం అలవర్చుకోవాల్సిన సంస్కారం తప్ప కూర్చున్న దగ్గర నుంచి రంధ్రాన్వేషణ చేయటం కాదు. కానీ ఈ రంధ్రాన్వేషణ కూడా చేయటం కాకుండా చీల్చి చెండాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి కొన్ని సినిమాల విషయంలో. ఆ రోజున మాత్రం వెనుకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాని ఏ కోణంలో అయితే స్టార్ట్ చేశారో ఆ కోణంలో సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళగలిగారు అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి తప్ప, లేకపోతే కొన్ని సినిమాలు మింగుడు పడకుండా, కొరుగుడు కాకుండా ఎందుకు తగలేస్తున్నారో, ఎందుకు కోర్టు తగలేస్తున్నారో, ఎలాంటి మీనింగ్లెస్ సినిమాలు తీస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ థియేటర్లో కూర్చున్న ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు రాసి ప్రోత్సహించే అవకాశం నాకు ఇవ్వని కోరుకుంటాను తప్ప ఈ సినిమాను గుచ్చేయాలి, ఈ సినిమాను పొడి చేయాలి. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ సినిమా పట్ల నాకున్న లవ్ మీద మాత్రం ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అలాంటి సంస్కారంతో, అలాంటి రిఫైన్డ్ వే ఆఫ్ థింకింగ్తో మాత్రమే నేను సినిమాను చూస్తాను. అలాంటి దీంట్లో పరిధిలోకి వచ్చింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాను చూస్తున్నంతసేపు ఐ రియల్లీ ఫెల్ట్ ఎంటర్టైన్డ్ అండ్ ఎంగేజ్డ్. కాబట్టి ఎంటైర్ యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎవ్రీబడి ఎంత చక్కగా చేశాడు, బాయ్ అట్ ద నెక్స్ట్ డోర్ అన్నట్టుగా. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ టేకప్ చేయటం, ఫెర్టిలిటీ విషయమైన దాని మీద జోకులు వేస్తారు, దాని మీద రకరకాలటువంటి చేస్తారు. బట్ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ని మాత్రమే తను అర్థం చేసుకుని తను చేయటం. కానీ గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా తను ఎంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయి. మన హీరోయిన్ అంటే అక్కడ ఆకాంక్ష ఊడిపడ్డటువంటి అందాల చందమామలు, జగదేక సుందరులు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉండే మనకు అందమైన అమ్మాయి, ఒక చక్కని అమ్మాయి, మన పలకరించే అమ్మాయి, బాబాయ్ అన్న, అన్న అన్న, నాన్న అన్న, అన్నయ్య అన్న, అలాంటి ఒక ఆత్మీయతను అంచేటువంటి ఒక అందమైన హోమ్లీ ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఆ అమ్మాయిలో ఉంది. ఇక నాన్నగా దొంగ నాన్న. ఎలాంటి నాన్న అంటే కూతురి భవిష్యత్తు కోసం తను ఎంత తప్పు చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఒక ప్రేమను తనలో నింపుకున్నటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఈరోజున ఇలాంటి క్యారెక్టర్స్ చాలా వ్యాక్యూమ్ ఉంది. పెద్ద నటులు, మహానటులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ కావాలనుకుంటే పొరుగు రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఆ అవసరం లేదు, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పి నిరూపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు. వారిలో మురళీధర్ గౌడ్ గారు వండర్ఫుల్ యాక్టర్. అలా ఈ విధంగా మిగతా గోమట్టం కానీ, అభినవ్ గోమట్టం కానీ, తరుణ్ భాస్కర్ కానీ, ఎవ్రీబడి డిడ్. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అద్భుతం. కాబట్టి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం ఈజ్ వెరీ కాంప్రహెన్సివ్లీ గుడ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ కంటిన్యూయింగ్ ద ప్రమోషన్. కానీ మీడియా అంతా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ మీడియా. థ్యాంక్ యూ ప్రభు గారు, ఈ సినిమా గురించి ఇంత అద్భుతంగా మాకు మరోసారి తెలియజేసినందుకు. అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు కూడా బెస్ట్ విషెస్ తెలియజేయడానికి జాయిన్ అయ్యారు. ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇలాంటి సినిమాలకు వచ్చి మాట్లాడేటప్పుడు చిన్న ఆట విడుపు మన జర్నలిస్టులందరికీ. ఎందుకంటే అబద్ధాలు చెప్పక్కర్లేదు, తెచ్చిపెట్టుకుని మాట్లాడక్కర్లేదు. వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని లేనిపోని బిల్డప్లు, ఎలివేషన్స్ ఇచ్చి మీ గురించి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది యాక్చువల్గా డైరెక్టర్నే మొట్టమొదటి మెచ్చుకోవాలి, ఆఖరిని కూడా డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటరీ పాయింట్ యాక్చువల్గా. అంటే బీహారులో వరదలు అని మన చిన్నప్పుడు ట్రైల్ పార్క్లో చూసేవాళ్ళం కదా, అలాగే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అలాంటి ఒక డాక్యుమెంటరీ పాయింట్ ఇది. అలాంటి డాక్యుమెంటరీ పాయింట్ని తీసుకొచ్చి, డాక్యుమెంటరీ పాయింట్ అంటే అదొక ట్యాబు. పిల్లలు పుట్టలేదంటే మొట్టమొదట 98% ఆరోపణ ఆడపిల్ల మీద, ఒక మహిళ మీదే ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే అసలు పిల్లలు పుట్టలేదంటే గొడ్రాలని, ఆ గొడ్రాలు ఎదురు పడకూడదని
పిల్లలు లేని వాళ్ళు ఎదురు పడకూడదని చెప్పి మళ్ళీ ఈ భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి మళ్ళీ వంశం నిలబెట్టడానికి, వంశం నిలుపునే కదా వివాహం అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం, అలాగా వంశం నిలబెట్టడం కోసం మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుని అసలు వీటి డబ్బా ఖాళీ అన్న విషయం అప్పుడులో ఆ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, ఆ రీసెర్చ్లు లేక ఊళ్ళో చెట్టు కింద కూర్చుని గట్టు మీద రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఎరా ఊర పిచ్చికలేని తినచ్చు కదా కొంచెం అని చెప్పి ఇలా మాట్లాడడం, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో మినపసున్నుండలు పెట్టడం, ములంకాడ కూరలు పెట్టడం. ఎన్నాళ్ళైనా ఈ బోరింగ్లో వాటర్ రాదు, ఎట్లా? ఇదంతా పాపం స్త్రీ జాతి నిజంగా మనం అందరం వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కినా కూడా మన పాపాలు తీరవు. అలాంటి ఒక స్త్రీ జాతిని అలాంటి ఒక సెన్సిటివ్ కండిషన్లో ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి అన్ని చోట్ల. కాబట్టి మగపిల్లలు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మొన్న సినిమా కూడా వచ్చింది కదా, తెలుసు కదా అనే సినిమా. నౌ ద హీరోస్ యంగ్ బాయ్స్ ఊరికే లవ్ చేస్తాం, సీట్ మీద కొట్టి సాంగ్ పాడతాం అని అనుకోకుండా ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు మొట్టమొదటి నేను విక్రాంత్ని మెచ్చుకుంటున్నా ఈ విషయంలో. అండ్ ఇటువంటి ఒక ట్యాబు ఓరియంటెడ్ కంటెంట్ని, ఎందుకంటే ఇందాక మా ప్రభు అన్నయ్య చెప్పినట్టుగా ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి మీద మా చాందిని చౌదరి మా విశాఖ అమ్మాయి, దాని మీద ఆ అమ్మాయి మీద రకరకాల మీమ్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఫీర్ అన్నది లేకుండా, ఎక్కడ భయపడకుండా ఈ క్యారెక్టర్ నువ్వు రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా యూ గివెన్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే హీరోయిన్స్కి ఎలాంటి క్యారెక్టర్ అనే చేయొచ్చు, ఎంతసేపు బిగ్ని వేసుకుని కాశ్మీర్లో పాట పాడనక్కర్లేదు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా మనం చెయ్యొచ్చు అనే ఒక మారల్ సపోర్ట్ నీ ద్వారా సినిమా ఇండస్ట్రీలో రాబోతున్న అమ్మాయిలకి లభించిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే, డైరెక్టరు చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో, ఇందాక నేను గడిగడికి మా ప్రభు అనే పేరు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ యాంగిల్ ఆఫ్ ఆల్ నవరసాస్. దాన్ని పైగా ఇలాంటి ఒక దిక్కుమల్లి పాయింట్కి లింక్ పెట్టి దాన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని పండించడం కోసం తను చేసిన ప్రాయోపవేశం కానీ పరకాయ ప్రవేశం కానీ 100% అండ్ చాలా హై ర్యాంక్ ఎప్రిసియేషన్ అవసరం. ఇక్కడ మనం చక్కగా ఎంతసేపు ఇంకో గంట మాట్లాడమన్నా నేను మాట్లాడింది ఏంటంటే మెచ్చుకోవడం తప్పితే ఇందులో ఇంకేం లేదు. ఏదో Q&A అంటున్నారు, Q&A ఏమడుగుతాం, వాళ్ళు అన్నీ చేసి పెట్టి మనకు అప్పచెప్పేశారు. ఈ రోజున ఇది 3.53 crores అంటే ఇంకా క్వశ్చన్స్ ఏమడగాలి నాకైతే అర్థం కాలేదు. మధుర శ్రీధర్ గారు సినిమా తీసినప్పుడే మధురంగా ఉంటారు, తర్వాత అంతా చేదుగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మధురంగా ఉండాలంటే రెగ్యులర్గా సినిమాలు తీయాలి. ఆయన మంచి టేస్ట్. రెడ్డి గారు అసలు తెలుగు దొళ్ళగొడేస్తున్నాడు. అసలు మంచి అంటే ఈ మధ్య అంటే తెలుగు మాట్లాడండి ప్రెస్లో కూడా మాట్లాడుతుంటారు, కానీ ఆయన హ్యాపీగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి మంచి తెలుగు మాట్లాడడం గొప్ప విషయం. అందుకే ఈ తెలుగుదనం ఉట్టిపడే కథ పాయింట్ కాకపోయినా హాలీవుడ్లో ఇలాంటి పాయింట్లు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున మన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాంటిదే. ఆడపిల్లలు పడుతున్న బాధలు, ఈ సమాజంలో కుటుంబంలో ఎదుర్కొంటున్న విపత్తులు, వాటన్నిటికీ ఇదొక మంచి సమాధానం, మేలైన జవాబు, తిరుగులేని సవాలు అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కలేదు. అంచేత అందరినీ మ్యూజిక్ చేసిన అర్సాడ ఆ పాటలు ఎంత బాగా చేశారో మీరు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. మురళీధర్ గౌడ్ గారిని కొత్తగా మెచ్చుకుంటే ఆయన అవమానించినట్టు, మంచి నటుడు ఆయన, ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాండంగా చేయగలడు. మంచి క్యారెక్టర్ దొరికింది, సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా, మీరు డైలాగులు కూడా కంటెంట్ డ్రైవ్ చాలా బాగుంది. 3 రెడ్లు కలిసి ముచ్చటైన సినిమాని అప్పచెప్పారు. డైరెక్టర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్లు రెడ్లు. అంచేత రెడ్డి రాజుల ఔదార్యం అంతా ఈ సినిమా కళ ద్వారా చూపించినందుకు మా మీడియా అందరి తరఫున వాళ్ళకి, అదే హీరోయిన్ చౌదరి, బట్ డైరెక్టర్ ఇది ప్రొడ్యూసర్లు రెడ్డి రాజులే కదా. అంచేత ఆ రెడ్డి రాజులకి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు, శుభాకాంక్షలు రెండు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. దావూద్ గారు అలాగే సంజీవ్ రెడ్డి గారు కూడా కొంచెం కొన్ని పదాలు వాడడానికి హెసిటేట్ చేసి నెమ్మదిగా లేదు ఇలాగే రాద్దాం అనుకున్నారు, బట్ మీరు మొత్తం ఇక్కడ చెప్పేశారు. సో థ్యాంక్ యూ. ఏంటండి
స్టార్లు ఓకే సో నెక్స్ట్ థ్యాంక్ యూ అండి నాగేంద్ర గారు. అలాగే ఈరోజు ఈ సినిమాకి బెస్ట్ విషెస్ని తెలియజేయడానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసరే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ని ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫర్ సపోర్టింగ్ ఈ కళమ్మ తల్లి ఆర్ట్ వరల్డ్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్, సినిమా తీసిన వాళ్ళందరికీ ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ విషెస్. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా తీసిన శ్రీధర్ రెడ్డి అండ్ హరి గారికి బిగ్ కంగ్రాట్స్ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ మూవీ. ఈ సినిమాకి వాళ్ళు ట్యాగ్ ఏది పెట్టారు, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దానికి ఇంకొక వర్డ్ జోడించాలనుకున్నా, యూత్ఫుల్ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే దిస్ విల్ రియలీ మేక్ యూ థింక్. అండ్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఇట్లా అన్నిటికన్నా అవసరమైంది ఈరోజు సమాజానికి ప్రేమ అండి. అది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, సంతానం అని, ప్రెగ్నెన్సీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ అని. ప్రేమ ఉన్న దగ్గర సంతానం టుడేస్ వరల్డ్ ఆ ప్రేమ మిస్ అవుతుంది. సో లవ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ప్రేమ ఎంత ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు IVF అని చెప్పే సినిమాలో ఉంది. ఇది నాకు అంత బాగా నచ్చింది. సో నేను అంతకు ముందు కూడా చెప్పాను, ఇది ఆ ప్రివ్యూ చూసిన రోజు దే ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ సమ్ సజెషన్స్ ఆర్ క్రిటిసైజ్ ద మూవీ. I said there's nothing to talk about this movie. It's a complete